ఇదే మోహన్ కృష్ణని ఆ రోజు మొన్న రాయలసీమకు చేసినటువంటి ద్రోహం మీద ధర్నా జరిగినప్పుడు అక్కడున్నటువంటి డిఎస్పీ ప్రసాద్ గారు రాయలసీమ ఏమైపోతే నీకెందుకురా అని రాయలసీమ వాసి కానటువంటి డిఎస్పీ బండబూతులు తిట్టాడు. ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు? మీ చేత చేయిస్తున్నది ఈ ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ మీద మాకెంతో నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. సాక్షాత్తు ఈ జిల్లా ఎస్పీ కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించేటువంటి మనిషి. కానీ జరుగుతున్నటువంటి నేపథ్యం, కింది స్థాయి పోలీసులను ఏ రకంగా వాడుకుంటున్నారు, మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చిత్రీకరించి 152 బిఎన్ఎస్ సెక్షన్ పెడతారండి వీళ్ల మీద. లేకపోతే కేసుల్లో వెంటనే బెయిల్ వస్తుందని 152 బిఎన్ఎస్ కేసు పెట్టారు. సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ గారు ఆ 152 దేశద్రోహ కేసు ఏ రకంగా దీనికి అప్లై అవుతుందయ్యానని మందలించిన మాట వాస్తవమా లేదా? ఆ శ్రీరాములు గారిని ప్రశ్నించినారా లేదా? మందలించటమే కాదు, చాలా తీవ్రంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇది అప్లై అవ్వకుండా ఎట్లా తీసుకుని వస్తారయ్యా మీరు అని. అంటే 152 ఎందుకు పెట్టారు? పని కట్టుకొని వీళ్లను జైళ్లలోకి నొక్కి వెయ్యాలని. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి, ఆ పవిత్రమైనటువంటి న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేమందరము బతికి బట్టగడుతున్నాం. ఒకవేళ ఇది లేకపోతే ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ఈ పార్టీకే మొత్తం జైళ్లంతా కూడా నింపి ఉండేవాళ్లు కాదా? మేమందరం కూడా జైళ్లే మాకు ఆవాసాలుగా మారి ఉండేటివి. ఇంతగా దుర్మార్గం చేస్తూ, అన్యాయంగా, అక్రమంగా అరాచకాలు చేస్తూ, కొండకు అపవిత్రం చేస్తూ మా మీద నిన్న సాక్షాత్తు కేబినెట్ లో చర్చించి ఆధ్యాత్మిక విధ్వంసం మేం చేస్తున్నాము అన్నటువంటి మాటలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారంటే మా సవాల్ని స్వీకరించాల చంద్రబాబు నాయుడు గారు. బిఆర్ నాయుడు, నిజంగా నీవు భక్తిపరుడువే అయితే నిరంతరం కరుణాకర్ రెడ్డి భక్తిపరుడు కాదని మాట్లాడుతున్నావే, ఛాలెంజ్ విసురుతున్నా. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ని బయట పెట్టండి. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే కోటి చేశాడు అన్నది, మరి ఏమైంది మీ భద్రతా వ్యవస్థ? కింద అంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంతా ఉంటుంది కదా, చెక్ పోస్ట్ ఉంది కదా, ఎలా వెళ్లినాయి? మా వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఏమైంది నీ నిఘా వ్యవస్థ అంతా కొండ మీద? ఈ కొండ మీద ఉన్నటువంటి నిఘా వ్యవస్థ అంతా నిద్రపోతోంది కనుకనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కొండ మీద. ఏదో నేను చేశానని బిఆర్ నాయుడు అంటున్నాడు. బిఆర్ నాయుడు, నేను చెప్తున్నా, నీ ప్రైవేటు సైన్యం, నీ దళారీ సేన తాగి పారేసి ఉండవచ్చు. నీకెక్కడ భక్తి ఉంది? నువ్వు నీ అరాచకాలకు అంతెక్కడుంది? ఎలా వచ్చాయి నీకు ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తి? ఎలా సంపాదించినావు నువ్వు? నీకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా, ఆ యజమానులకందరికీ కూడా దర్శనాలు చేయించటంలో ఉన్నావే, ఆ బలిసినటువంటి వాళ్ళందరూ కూడా తాగి పడేసి ఉండవచ్చు కదా. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మా మీద ఎంతసేపు మమ్మల్ని అరెస్టు చేసి దోషులుగా చేసి 11 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నాడంట బిఆర్ నాయుడు. దీని మీదనే బిఆర్ నాయుడు నా మాటలు తీసుకొని మాట్లాడు. నువ్వు, నీకు దమ్ముంటే ఆ పోలీసు అధికారుల చేత, అందులో నిఘా వ్యవస్థకు సంబంధించి సీసీ కెమెరాలన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో కోటి అనే వ్యక్తి బాటిల్స్ పెట్టినట్టుగా, అతనే బాటిల్స్ పెట్టినట్టుగా ఉండేటువంటి సీసీ కెమెరాలో సాక్ష్యం చూపించు అని సవాల్ విసురుతున్నా. ఊరికనే తుంటలు చేసేసి నీకు అనుకూలంగా కోటి వంగింది మాత్రమే చూపించి, కోటి వంగినాడు, తీస్తున్నాడు, అక్కడ పడినటువంటి బాటిల్స్ ని తీస్తున్నాడు, బాటిల్స్ పెట్టింది చూపించు. ఆ తర్వాత జరిగినటువంటి తతంగం, ఎన్ని గోతాలలో
దొరికిన ఎన్ని గోనె సంచులలో ఆ బాటిల్స్ దొరికినాయి అన్నటువంటి విషయం నిజంగా భక్తుడివే అయితే, నిజంగా మీరు ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్లే అయితే బయట పెట్టమని సవాలు విసురుతున్నా, మేము అడుగడుగున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము కొండ పరిరక్షణ విషయంలో ఏ మాత్రము కూడా అలక్ష్యము అలసత్వము లేకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమని చేసినటువంటి కార్యక్రమాల పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పోల్చి చర్చకు వస్తే ఎక్కడికి రమ్మన్నా కూడా సిద్ధంగా ఉన్నాము. మేమేదో దాచుకోవటంలే. ఎస్, కోటి మావాడే. అక్కడ జరిగినటువంటి అతని కారులో అతను కారును ఆపటానికి వెళ్లి అక్కడ ఇవి కనపడితే తీసిన మాట వాస్తవమే. కొండ మీద ఖాళీ మందు బాటిళ్లు కనపడినాయి, ఇది దారుణమైనటువంటి విషయం అని అతను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఇది ఎలా నేరం అవుతుంది? మీరు చేసింది నేరం. 152 సెక్షన్ కింద వీళ్లను జైళ్లలోకి నొక్కాలనుకున్నటువంటిది నేరం. చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు నేరస్తులు మీరు, సాక్షులు వీరు. సాక్షుల్ని దొంగలుగా నేరస్తులుగా జైళ్లకు పంపించేటువంటి కుట్రదారులు మీరు. ఎంతసేపు కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేయండి, కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేయండి. చెయ్యవయ్యా, చెయ్యకుండా కూడా పోవులే, చెయ్యవయ్యా అనే చెప్తున్నా. నువ్వు చేస్తే ఆగుతుందా నా గొంతు? ఆగదు సుమా. మీ ద్రోహాన్ని ఎండగట్టడానికే వెంకటేశ్వర స్వామి నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఆపను నేను. కొండ మీద ఏ పొరపాటు జరిగినా నిరంతరం బిఆర్ నాయుడు అన్నట్టుగానే కరుణాకర్ రెడ్డి సైన్యం ఇక్కడ పనిచేస్తున్నదేనని. ఎస్, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సైన్యం పని చేస్తూనే ఉంటుంది. కొండ మీదనే కాదు, రాష్ట్రమంతా మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపటానికి మీ ప్రభుత్వం నిరంతరంగా ఉండాలని మీరు ఘోరాలు, అపచారాలు, నేరాలు చేస్తూ ఉంటే ప్రజలకు తెలియజెప్పకుండా మౌనంగా ఉండే పిరికి పంద రాజకీయ నాయకులం, రాజకీయవేత్తలం కాదు. జగన్మోహన్ రెడ్డి సైనికులం మేము. మా నాయకుడు మాకు అదే అడుగడుగున నేర్పిస్తున్నాడు, చెబుతున్నాడు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఈ సంఘటనలో పోలీసులు బలిపశువులైనారు. చంద్రబాబు నాయుడు గారికి బలిపశువులుగా పోలీసులు మారినారు. శ్రీరాములు గారు సిఐ చేసినటువంటిది చాలా చాలా తప్పిదము. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాజకీయాలు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండదు. ఈ రకంగా మీరు ఒత్తిళ్లకు లొంగి అబద్ధాన్ని నిజం చేయాలని తప్పుడు కేసులు బనాయించి ఒక టెర్రరిస్టు పట్ల ప్రవర్తించేటువంటి తీరుతో కోటి మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు. మోహన్ కృష్ణ సాక్షి ఫోటోగ్రాఫర్ ఇంటి మీదకి దాడికి 40 మంది పోలీసులు వెళ్తారండి, వాళ్ళ భార్యను బెదిరిస్తారండి. ఎంత దారుణం ఇది! దీని పట్ల మిగతా జర్నలిస్టులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. అల్టిమేట్ గా రాష్ట్రంలో, దేశంలో జర్నలిస్టుకు చిన్న ఇబ్బంది కలిగిన మొత్తం జర్నలిస్టులంతా కూడా ఏకమై తమ గొంతు వినిపిస్తారే. ఇంత దారుణంగా ఒక 40 ఏళ్లు కూడా నిండినటువంటి ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు కూడా నిండినటువంటి వాళ్ళ శ్రీమతిని పోలీసు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి స్థితిలో భయోత్పాతాన్ని గురి చేసేటువంటి విధంగా ప్రవర్తించినప్పుడు చూస్తూ మేం నేరస్తులము అని మీరు చెప్పినట్టుగా అంగీకరించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని, బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అరాచకాలు కొండ మీద
చెత్తను గురించి మాట్లాడతాడు. కొండ మీద మరొక కొండ ఉంది, అది చెత్త కొండ అని. అంటే నువ్వు ఎంత పనికిమాలిన మాటలు మాట్లాడగలిగేటువంటి పాలక మండలి అధ్యక్షుడివో దాన్ని బట్టి చూస్తే అర్థం కావటంలే. కోటి ఈ సంఘటన దొరకంగానే దొరికినారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు నిన్న నా మీద. ఇష్టం వచ్చినట్టు, మరి వీడిని వెంటనే లోపలేసేయాలరా, వీడిని కరుణాకర్ రెడ్డిని, వీడే ఇదంతా చేస్తా ఉండేదేనని. బిఆర్ నాయుడు ఒక పని చేయి, పోలీసు వాళ్ళు లేకపోతే పాపం న్యాయస్థానం మహానుభావులు వాళ్ళు ఒకవేళ మీరు పేరు కేసులు పెట్టినా లోపలికి వేసేటట్టుగా లేరు ఇట్లాంటి విషయాలలో, నేరుగా మీ ఇంటికి తీసుకొని పోయి నన్ను తాళం వేసేసేయి. నువ్వు ఎన్ని రోజులు తాళం దిగిపోతే అన్ని రోజులు మీ ఇంట్లోనే ఖైదీగా ఉంటారు. అంత కసిగా ఉన్నాడు పాపం బిఆర్ నాయుడు. భయపడే ప్రసక్తి లేదు, తప్పు చెయ్యము. మీ తప్పుల్ని ఆపే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూనే ఉంటాము అని తెలియజేస్తుంది.